మనిషి ఎదగడం అతడి విజయం. కానీ తన విజయంతో మరెందరికో గెలుపు మార్గాన్ని చూపడం మహావిజయం. అలాంటి మహావిజయాన్ని సాధించిన వారి జీవితాలు పుట్టుకతోనే పూలదారిలో సాగవు. వారి పరమపద సోపానంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. కష్టాలు మనిషిని కుంగదీయలేవు, ఉన్నత ఆశయానికి పునాది వేస్తాయనడానికి సజీవ సాక్ష్యం ఈ కథనం. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురంలో మొదలైన ఒక సాధారణ రైతు బిడ్డ ప్రయాణం ఇది. జీవితం పంచిన కష్టాలను, కన్నీళ్లను పంటి బిగున తొక్కిపెట్టి తల్లి ఆశీస్సులతో పాటు ఆమె తన నగలు తాకట్టు పెట్టి తెచ్చిన రుణంతో అమెరికా వెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించి అక్కడి నుంచే తన నేల వైపు దృష్టి సారించిన యువ స్ఫూర్తి ప్రదాత కత్రం శ్రీకాంత్ రెడ్డి సేవా ప్రయాణమిదే. విజయం ఆయనను తన మూలాలను మర్చిపోయేలా చేయలేదు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తన ఎదుగుదల వెనుక ఎన్ని కష్టాలున్నాయో ఆ జ్ఞాపకాలు తన మనసులో అలాగే ఉన్నాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థిక వైరాగ్యం పొందాలని, అప్పుడే జీవితం సార్థకమవుతుందని భావించే శ్రీకాంత్ రెడ్డి చిన్న వయసులోనే సమాజమే నా కుటుంబం అనే విశాల దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఆ దృక్పథంలోంచి పుట్టిన ఆలోచన ఒక సంకల్పంగా మారింది. ఆ సంకల్పానికి రూపమే కత్రం చారిటబుల్ ఫౌండేషన్. ఒక ఆలోచన ఓ వ్యవస్థగా మారాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ అత్యంత ముఖ్యం. అలాంటి నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రారంభమై క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నదే కత్రం చారిటబుల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ముఖ్యంగా వైద్య రంగంలో ఆయన చేస్తున్న సేవ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కోదాడ కేంద్రంగా ఒక మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి భవిష్య భారత్ అనే ఎన్జిఓ నిర్వహణలో కత్రం ఆరోగ్య సేవ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆసుపత్రి ద్వారా మొత్తం 41 గ్రామాల్లో ప్రతి నెల క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత కలిగిన వైద్య సిబ్బందిచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంపిక చేసిన గ్రామాల్లో మెగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రెడ్డి గారు పెట్టిన ట్రస్ట్ వల్ల చాలా పరీక్షలు, అది ఇప్పుడు బీపీ అయితే, షుగర్ టెస్టింగ్ అయితే, కొలెస్ట్రాల్ టెస్టింగ్ అయితే, ఇవన్నీ ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లకి, చాలా మందికి మంచి మేలు జరుగుతుంది. పేదరికం ఎవరి చదువుకు ఆటంకం కాకూడదు. అందుకే కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఎంబీబీఎస్, ఐఐటి, ఎన్ఐటి లాంటి ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు సాధించిన మట్టిలో మాణిక్యాల వంటి విద్యార్థులకు పూర్తి కళాశాల ఫీజు చెల్లిస్తూ వారి ఉన్నత విద్యాకలను నిజం చేస్తోంది. Currently, I am studying in Chemical Engineering in Indian Institute of Technology, Varanasi in Uttar Pradesh. I am very thankful to Srikanth Reddy sir for helping my education. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలుసుకొని వచ్చి ఫైనాన్షియల్గా మొత్తం మేమే చూసుకుంటాం అని నాకు భరోసా ఇచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫీజు అంతా క్లియర్ చేసేసారు. కత్రం శ్రీకాంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఓన్లీ ఫైనాన్షియల్గానే ఇచ్చింది కాదు, నాకు మోటివేషన్. అండ్ నేను ఎంత ఎదిగినా మిమ్మల్ని మాత్రం మర్చిపోను సార్. As I came from a middle class family, so in this time Katram Foundation has recognized me and encouraged me to study, and they had helped me financially. So I would like to express my sincere gratitude to the Srikanth Reddy sir and the Katram Foundation people. ఉన్నత విద్యకే కాకుండా పాఠశాల స్థాయిలోనూ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ తన సేవలను అందిస్తోంది. విజయం అంతిమ గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం అన్న వాస్తవాన్ని పాఠశాల విద్యార్థులు గుర్తించేలా ప్రేరణ కలిగిస్తూ వారి భవిష్యత్తు విద్యా ప్రయాణానికి భరోసా కల్పించేలా కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోంది. అందులో భాగంగా
2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభ చూపిన 39 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించింది. యువత చేతిలోనే సమాజ భవిష్యత్తు ఉంటుంది. యువశక్తి నిర్వీర్యమైన దేశం జబ్బుపడ్డ శరీరంతో సమానం. అందుకే కత్రం చారిటబుల్ ఫౌండేషన్ యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గత 5 సంవత్సరాలుగా కత్రం ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా గ్రామ స్థాయి క్రీడా ప్రతిభకు వేదిక కల్పిస్తూ కత్రం కబడ్డీ లీగ్ ద్వారా పల్లె క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. మరోవైపు గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలనే సందేశంతో రన్ ఫర్ డ్రగ్స్ అండ్ బెట్టింగ్ ఫ్రీ కోదాడ పేరుతో 5K రన్ నిర్వహించింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, యువతలో శక్తిని పోటీగా మార్చడం, ఆ పోటీని ప్రతిభగా తీర్చిదిద్దడం, ఆ ప్రతిభను భవిష్యత్తుగా నిలబెట్టడం. ఇదే స్ఫూర్తితో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ మరో కొత్త సంకల్పాన్ని భుజానికెత్తుకుంది. ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు ముందుకొచ్చింది. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించకుండా అర్హులైన అభ్యర్థులకు నిర్మాణాత్మకమైన శిక్షణ ఇప్పించేందుకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్కీ ఫౌండేషన్ వంటి అత్యుత్తమ సేవా సంస్థలతో చేయి కలిపింది. ఇందులో పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తోంది. ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అండగా నిలిచి ₹1,00,000 విలువ చేసే కోచింగ్ ను ఉచితంగా అందిస్తూ యువశక్తిని ఆదర్శ మార్గం వైపు నడిపిస్తోంది. అలాగే రామ్కీ ఫౌండేషన్ సామాజిక సేవలో ప్రధానంగా న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ లో విశిష్ట సేవలు అందిస్తోంది. ఇటువంటి దిగ్గజ సంస్థలతో జత కలిసి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ యువతకు ఉద్యోగ కల్పనకు ముందుకొచ్చింది. ఎందుకంటే ఉద్యోగం అంటే కేవలం ఒక వ్యక్తి భవిష్యత్తు కాదు, ఒక కుటుంబానికి భరోసా, ఒక సేవ, ఒక స్ఫూర్తి, ఒక ప్రయాణం. కిష్టాపురం నుంచి మొదలైన ఒక యువకుడి ప్రయాణం అమెరికా వరకు వెళ్ళింది. కానీ అక్కడితో ఆగలేదు, తిరిగి తన నేల వైపు వచ్చింది. ఒకరి విజయాన్ని వేల మందికి అవకాశంగా మార్చే ప్రయాణంగా మారింది. ఆరోగ్యం కోసం, విద్య కోసం, క్రీడల కోసం, ఉపాధి కోసం ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఒక ఫౌండేషన్ కథ కాదు, సేవను సంకల్పంగా మార్చాలనుకున్న ఒక మనిషి కథ.